సుఖమధ్యే స్థితం దుఃఖం దుఃఖమధ్యే స్థితం సుఖం ద్వయం అన్యోన్య సంయుక్తం ప్రోచ్యతే జలపంకవత్. సుఖాల మధ్య దుఃఖాలు, దుఃఖాల మధ్య సుఖాలు ఉంటాయి. ఇవి నీళ్లు బురద ఒకటికొకటి అంటుకొని ఉన్నట్టుగా ఉంటాయి. ఇది మాళవికాగ్ని మిత్రంలోది. మందోపి అమందత మేతి సంసర్గేణ విపశ్చితః పంకచ్చిదః ఫలస్యేవ నికషేణావిలంపయః. మందః అపి అమందతాం ఏతి విపశ్చితః సంసర్గేణ అంటే పండితుల యొక్క సంసర్గము వలన మందః అంటే అజ్ఞానుడు కూడా అమందతాం అంటే ఆ మందనాన్ని పోగొట్టుకుని విజ్ఞాని అవుతాడు. ఏతి విజ్ఞానాన్ని పొందుతాడు. ఎలా అంటే పంకచ్చిదః పయః అంటే బురద నీరు, ఫలస్య నికషేణ అంటే ఇండుగు పిక్క యొక్క సంసర్గం వలన అవిలం భవతి. అవిలం అంటే స్వచ్ఛంగా అవుతుంది అన్నమాట. ఇంకొకటి ఏంటంటే శిష్టాక్రియ కస్యచిదాత్మ సంస్థ సంక్రాంతి అన్యస్య విశేషయుక్త యస్యోభయం సాధు స శిక్షకాణం దురి ప్రతిష్టాపయితవ్య ఏవ. అంటే ఒకనికి శాస్త్రజ్ఞానం తన వరకు మాత్రమే పరిమితమై విశిష్టంగా ఉంటుంది, మరొకని వద్ద శాస్త్ర బోధన పద్ధతి విశేషయుక్తంగా ఉంటుంది. శాస్త్రజ్ఞానము శాస్త్ర బోధన పద్ధతి కూడా ఏ ఒక్కని వద్దనే బాగుగా ఉండునో అదే శిక్షకులలో గురువులలో ఉత్తముడు, అతడే అగ్రగణ్యుడు. అదే మీరు అని చెప్తున్నానండి. రోహతే శాయకైర్విద్ధం వనం పరశునా హతం వాచా దురుక్తం బీభత్సం న సంరోహతి వాక్షతం. అంటే బాణై జాతః వ్రణః కాలక్రమేణ స్వస్థః జాయతే పరశునా చిన్నం వనం పునః వర్ధతే పరంతు నిందిత వచనైః ఉత్పన్నం క్షతం చిరం తిష్టతి అతః కదాపి కమాపి వాచా న నిందేత్. బాణాల వల్ల కలిగే గాయము కాలక్రమంలో మానిపోతుంది. గొడ్డలితో నరికివేయబడిన అడవి కూడా తిరిగి పెరుగుతుంది. కానీ దుర్భాషల వల్ల కలిగే గాయం చాలా కాలం ఉంటుంది. కాబట్టి ఎవరి మనస్సులను దుర్భాషలతో దూషణలతో బాధ పెట్టకూడదు. ధన్యవాదములు. తదా జాయంతే గుణా యదా తే సహృదయే గృహ్యంతే రవికిరణాన్ని గృహీతాని భవంతి కమలాని ఫలాని. చూడండి, తదా జాయంతే గుణా యదా తే సహృదయే గృహ్యంతే అంటే గుణాలు ఎప్పుడు గుణము అనగానే సుగుణం అనే అర్థం. దుర్గుణము అంటే అని చెప్తాం. వాడు గుణవంతుడు అని అంటే వాడు మంచి గుణాలు కలిగిన వాడు, దుర్గుణాలు కలిగిన వాడు గుణవంతుడు అనను. కానీ నిజం చెప్పాలంటే వాడు గుణవంతుడే. అంటే ఏమిటనమాట, జనరల్ గా గుణము అంటే సుగుణము అని అర్థం. ఇక్కడ ఈ శ్లోకంలో తదా జాయంతే గుణ అంటే ఇక్కడ గుణాలు అవుతాయి, గుణాలు అవే అవుతాయి. తదా జాయంతే గుణాలు అవుతాయి. ఎప్పుడు? యదాతే సహృదయే గృహ్యంతే. సహృదయులు అంటే సజ్జనులు ఎప్పుడైతే ఏదైనా గుణాన్ని స్వీకరిస్తారో అదే గుణం అవుతుంది. అంటే సుగుణాలు అంటే ఏమిటంటే సజ్జనులు అనుసరించేవి సుగుణాలు అని చెప్పేది ఇక్కడ ఉద్దేశము అన్నమాట. ఇది ఇలాగా. అలాగే రెండో సెంటెన్స్ ఏముందంటే, రెండో పాదం రవికిరణానుగృహీతాని భవంతి కమలాని కమలాని. రవికిరణ అనుగృహీతాని భవంతి అనుగృహీతాని కమలాని అంటే సూర్యకిరణాల చేత అనుగ్రహింపబడిన కమలాలు. సూర్యకిరణాల చేత అనుగ్రహింపబడిన కమలాలు అంటే మనందరికీ తెలిసిన కమలాలకి సూర్యకిరణాలు సోకితే అవి చక్కగా ఇచ్చుకుంటాయి, చక్కగా ప్రకాశమానంగా ఉంటాయి అని మనకు తెలిసిన విషయం. చేత సూర్యకిరణాలు సోకిన కమలాలు అవుతాయి అన్నారు. దానికే ఉంది. ఎందుకన్నారు ఇక్కడ రెండు కమలాలు ఎందుకు ప్రయోగం జరిగింది అని అంటే,
సూర్యకిరణ సోకితే ఏ కమలమైనా ప్రకాశిస్తుంది, ఏ కమలమైనా వికసిస్తుంది. అందులో తేడా ఏం లేదు కమలానికి. కానీ సూర్యకిరణాల చేత అనుగ్రహింపబడిన కమలాలు అవుతున్నాయి అనడంలో ఉద్దేశం ఏంటంటే, సూర్యకిరణాల చేత అనుగ్రహింపబడి చక్కగా సంపూర్ణంగా విచ్చుకున్న కమలం, అన్నింటిలోకి అందమైన కమలాలు, చక్కగా విచ్చుకున్న కమలాలు సంపూర్ణంగా ఏవైతే ఉంటాయో అవి శ్రీ మహాలక్ష్మికి పీఠాలు అవుతాయి, శ్రీ మహాలక్ష్మికి స్థానాలు అవుతాయి. శ్రీ మహాలక్ష్మి మనకు తెలుసును, ఆ కమలంలో కూర్చొని ఉంటుంది కదా. అంచేత ఇలాంటి సరిగ్గా సూర్యకిరణాలు సోకి సంపూర్ణంగా విచ్చుకున్న చక్కని కమలాలు శ్రీ శ్రీ మహాలక్ష్మికి ఆసనాలైన కమలాలు అవుతాయి, పీఠాలైన కమలాలు అవుతాయి. అంచేత ఇక్కడ అనుగ్రహింపబడిన కమలాలు అవుతున్నాయి అనడంలో ఈ మొదటి కమలాలు అనేది జనరల్ కమలాలు. సూర్యకిరణాల చేత ఏ కమలమైనా అనుగ్రహింపబడితే బాగానే ఉంటుంది. ఇది మొదటి కమలము అనేది ఒక పుష్పం కింద లెక్క. రెండోది అటువంటి కమలము అవుతున్నది అని అంటే అర్థం ఏమిటి? శ్రీ మహాలక్ష్మికి పీఠం అవుతున్నది అని చెప్పడం. రెండో కమలంలో ఒక ప్రత్యేకమైన అర్థం తోచింది. ఇక్కడంటే శ్రీ మహాలక్ష్మికి పీఠమైనటువంటి కమలము అని ఇక్కడ మనకు ఒక ప్రత్యేకమైన అర్థం తోచింది. అంటే వేరే అర్థం తోచింది. కమలము అంటే కేవలం కమలం పుష్పం మాత్రమనే కాదు, లక్ష్మీదేవికి స్థానమైనటువంటి కమలము అనే ఒక వేరే అర్థంలోకి సంక్రమణం జరిగింది కనుక ఇక్కడ ఈ ప్రయోగాన్ని కూడా ఈ శ్లోకంలో కమలాని అనడంలో మనకి అనువర్తన చెంది ఈ రెండో కమలము అనేది ఒక అర్థాంతరంలోకి సంక్రమించింది కనుక ఇది కూడా అర్థాంతర సంక్రమిత వాచ్యత్వని. ఇక్కడ ఇది వాచ్యత్వని అని ఎందుకన్నాము అని అంటే ఇక్కడ మనకి ఇది ప్రతీయమానమే అవుతుంది. కమలాన్ని ప్రత్యేకించి మనం ఇక్కడ మాటల ద్వారా వాక్యం ద్వారా ఏమీ చెప్పబడలేదు. మనకి ఇక్కడ కమలము అనే సాధారణమైన మాట ఉంది, కానీ అది లక్ష్మీదేవికి స్థానమైనది అనేది ప్రత్యేకించి ఏమీ రాయలేదు కనుక అది వ్యంగ్యమే అవుతుంది. ఆ అనడంలో మనకి దానికే ప్రాధాన్యత వచ్చింది కనుక ఇది ధ్వని అయితే తర్వాత వేరే అర్థంలోకి సంక్రమించింది కనుక అర్థాంతర సంక్రమిత వాచ్యం అని చెప్తుంది. ఇది రెండో ఉదాహరణ, అర్థాంతర సంక్రమిత వాచ్యం. ఇంకా తర్వాత వెరైటీ ఏమిటి? అత్యంత తిరస్కృత వాచ్యత్వని. ఇందులో వాచ్యం పూర్తిగా తిరస్కరింపబడుతుంది. రవి సంక్రాంత లక్ష్మీ కస్తుషారా వ్రతమండల నిశ్వాసాంత ఇవ ఆదర్శ చంద్రమాన ప్రకాశతే అని ఇక్కడ నిశ్వాసాంత ఇవ ఆదర్శ చంద్రమా న ప్రకాశతే అనేది ఇక్కడ ఉంటుంది. మొత్తం శ్లోకం రాయకండి. ఇప్పుడు ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే రవి సంక్రాంత అంటే రవి అంటే సూర్యుడి యందు సంక్రమించిపోయినటువంటి సౌభాగ్యం కలిగిన వాడు అంటే అర్థం ఏమిటనమాట? సూర్యకాంతి ఇంకా కొంచెం ఉంది అంటే చంద్రుడి కాంతి మనకి కనపడదు, సూర్యకాంతిలో మునిగిపోతుంది. అది అందులో సంక్రమించిపోతుంది. అంటే సూర్యకాంతిలో మునిగిపోయి చంద్రుడి కాంతి మనకి అంత అద్భుతంగా ఏమీ మనకి తోచదు, కనపడదు. అదొకటి. అలాగే రెండోది లక్ష్మీ కస్తు శారావృత మండల అంటే ఇక్కడ ఏమిటి? అస్తు శారావృత మండల అని అంటే రెండోది చెప్తున్నాడంటే మంచు చేత కప్పబడిన మండలం కలవాడు అయిన చంద్రుడు. ఇక్కడ చంద్రుడికి రెండు రకాలు చెప్తున్నాడు. ఆయన కాంతి ఏమో సూర్యకాంతిలో మునిగిపోయింది, సూర్యకాంతిలో సంక్రమించిపోయింది. ఇంకా ఈయనకి చంద్రుడికి ఒక మండలం ఉంటుంది కదా, చుట్టూ ఒక గ్లో ఉంటుంది కదా, మనకందరికీ తెలుసును. చంద్రుడి చుట్టూ ఒక చక్కటి వెలుతురుతో కూడిన ఒక మండలం ఒకటి ఉంటుంది. ఈ మండలం ఏమైపోయింది? మంచు చేత కప్పబడిన అంటే మంచు, మామూలుగా మనకు మంచు వచ్చింది అనుకోండి, ఆ మండలం అంతా మంచులో వెళ్ళిపోయి అలుపులుగా అయిపోతుంది. చంద్రుడే సరిగ్గా కనపడుతుంది, మండలమే కనపడుతుంది. ఇప్పుడు చంద్రుడికి ఇక్కడ ఉపమానం ఏం చెప్తున్నాడంటే నిట్టూర్పు చేత గుడ్డిదైన అద్దం వలె ప్రకాశించటలేదు. అంటే ఒక అద్దం ఉందనుకోండి, అద్దంలో మనం చూసుకుంటుంటే మన ప్రతిబింబం చక్కగా కనిపిస్తుంది. అద్దం శుభ్రంగా ఉంటే చక్కగా కనిపిస్తుంది. అదే అద్దం మీద అని మనం ఒక నిట్టూర్పు అంటే ఆ వేడి నోట్లో నుంచి అది వదిలిపెట్టాము అని కొంచెం అన్నాం అనుకోండి, దాని మీద మీకు తెలుసును ఒక పొర ఏర్పడిపోతుంది. మన నిట్టూర్పు తాలూకా వేడి ఆవిరి పొగోటి వచ్చేస్తుంది. అప్పుడు మన ప్రతిబింబం కనిపిస్తుందండి, అద్దంలో ప్రతిబింబం కనిపించదు. అంటే అద్దం ఏమైపోయింది? గుడ్డిగా అయిపోయింది అని ఇక్కడ చెప్తున్నాడు. అంటే ఇప్పుడు
చంద్రుడు ఈ రకంగా అంటే మనం నిట్టూర్పు చేత గుడ్డిదైన అద్దం వల్ల నిట్టూర్పు చేత అద్దం ఆవిరితో మునిగిపోయినప్పుడు ఆవిరితో కప్పబడినప్పుడు అందులో మనకి ప్రతిబింబం కనిపించదు కనుక అద్దం గుడ్డిదైపోయిందని. ఇక్కడ అద్దం గుడ్డిదైపోవడం అంటే ఏమిటండి ఉద్దేశం? ప్రతిబింబాన్ని గ్రహించటం లేదు అని అర్థం. ఏం చేత ఈ పైన వచ్చిన పొర వల్ల. కానీ ఇక్కడ వాడిన మాట ఏమిటి? గుడ్డిదైన అద్దం. అద్దం గుడ్డిది అంటున్నాడు. అద్దం గుడ్డిది అనడంలో అర్థం ఏముందంటే గుడ్డితనం ఎలా ఉంటుంది అద్దానికి? అద్దానికి కళ్ళు ఉన్నాయా? లేవు. అంటే అద్దానికి గుడ్డితనం అనేది ఉండదు. అద్దానికి గుడ్డితనం అనేటటువంటి వాచ్యార్థం వీ డోంట్ కన్సిడర్ ఎట్ ఆల్. అంచేత దీన్ని అత్యంత తిరస్కృత వాచ్యధ్వని అని అంటాం. ఇప్పుడు దీని నుంచి మనకి ఏమొస్తుంది? అలాంటి అద్దంలాగా చంద్రుడు కూడా తన కాంతి సూర్యుడిలో సంక్రమించిపోగా తన మండలం మబ్బుల చేత కప్పబడిపోగా మంచు చేత కప్పబడిపోగా మంచు చేత కప్పబడిపోగా ఆయన కూడా ఈ అద్దంలో తయారయ్యాడు. ఇప్పుడు డివైడ్ అయిపోయాడు అంటే మనకి కనిపించడం లేదు, మనం గ్రహించలేకపోతున్నాము అని. ఇక్కడ ఎలాగైతే అద్దం ప్రతిబింబం గ్రహించలేకపోతుందో ఆయన్ని కూడా అట్లాగే మనం గ్రహించలేకపోతున్నాము అని ఇక్కడ చెప్తారు. ఇది మనకి అత్యంత తిరస్కృత వాచ్యత్వని. తర్వాతది వివక్షిత అన్యపర వాచ్యత్వని. ఇక్కడ వాచ్యార్థాన్ని వివక్షితం చేస్తాం కానీ అన్యపరం అయిపోయేలాగా ఆ వాచ్యార్థం వెళ్ళిపోతుంది కనుక ఇది వివక్షిత అన్యపర వాచ్యత్వని అన్నాం. ఇక్కడ ఎప్పుడైతే మీరు వాచ్యార్థాన్ని వివక్ష చేశారు అన్నామో ఇక్కడ చూడండి, మీకు ధ్వని వినిపించడంలో 2 దశలు వచ్చాయి. ఏమిటవి 2 దశలను? ఒకటి ఆ వాచ్యార్థం, రెండోది అందులో నుంచి మనకి ధ్వనించేటటువంటి వ్యంగ్యార్థం. అదే ప్రాధాన్యత ఉంటే అది ధ్వని అవుతుంది, అంతే కదా. అంటే ఇక్కడ 2 దశలు ఉన్నాయి. ఎప్పుడైతే మీరు వాచ్యార్థాన్ని వివక్షితం చేశారో 2 దశలు. వాచ్యార్థం తెలియడం ఒక దశ, తర్వాత దాని వ్యంగ్యార్థం తెలియడం ఒక దశ. సరే, ప్రాధాన్యతను బట్టి ధ్వని అంటాం. అది మనకు తెలిసిన విషయం. ఈ 2 దశలలో ఈ 2 దశలు ఏ విధంగా ఉండొచ్చునండి? ఒక దశ ఏమిటి? ముందు వాచ్యార్థాన్ని పూర్తిగా అర్థం చేసుకుని దాని నుంచి ఆకలింపు చేసుకోవటం. వ్యంగ్యార్థం ఏమిటి అనేది ఆకలింపు చేసుకోవడం. అంటే ముందు వాచ్యార్థం తెలుస్తుంది, తర్వాత మనకి ఆ ధ్వని తెలుస్తుంది, తర్వాత మనకి వ్యంగ్యార్థం తెలుస్తుంది. అంటే ఇక్కడ ఒక క్రమం ఉంది చూడండి. ముందు వాచ్యార్థం తెలియడము, తర్వాత వ్యంగ్యార్థం తెలియడము, ఒక క్రమం అనేది ఒకటి ఉన్నది అన్నమాట. అంటే దీన్ని ఏమంటామంటే క్రమము ఉన్నది అంటే క్రమధ్వని, సంలక్ష్య క్రమధ్వని అని అంటాం. సంలక్ష్య క్రమధ్వని లేదు సంలక్ష్య క్రమ వ్యంగ్యధ్వని అన్న తప్పు లేదు. సంలక్ష్య క్రమ వ్యంగ్యధ్వని అని అంటే మీకు ధ్వని అయినటువంటి వ్యంగ్యం తెలియడంలో 2 దశలు విడిగా ఉన్నాయి. ఒక క్రమం ఉంది. ముందు వాచ్యార్థం వివక్షితమై తెలుస్తుంది, దాని నుంచి వ్యంగ్యార్థం తెలుస్తుంది, అదే ధ్వని అవుతుంది. ఇది సంలక్ష్య క్రమ వ్యంగ్యధ్వని అంటాం. రెండో రకం ఏమిటంటే మీరు చూడండి, ఇంత కష్టపడి వాచ్యార్థం అర్థమైన తర్వాతనే వ్యంగ్యార్థం అర్థం అవుతుంది అని కొన్ని చోట్ల అక్కర్లేదు మనకి. అసలు అక్కడ ఆ శబ్ద ప్రయోగాన్ని వింటూనే ఆ వాచ్యార్థం గురించి పెద్దగా పట్టించుకోకుండా, కానీ అల్టిమేట్లీ ఉన్న శబ్దాల వల్లే ధ్వని కనుక వాచ్యార్థం ద్వారానే మనకి వ్యంగ్యార్థం వస్తుంది, అందులో అనుమానం లేదు. కానీ అది ఎంత ఫాస్ట్ గా జరిగిపోతుందంటే మనకి వాచ్యార్థం ముందు వచ్చిందా అసలు డైరెక్ట్ గానే వ్యంగ్యార్థం వచ్చేసిందా? వాచ్యార్థం అక్కర్లేకుండానే, వాచ్యార్థాన్ని వివక్షణ చేయాల్సిన అవసరం లేకుండానే మనం వ్యంగ్యార్థం తెలిసిపోయిందా? అంటే అసలు ముందే వ్యంగ్యార్థం తెలిసిపోయిందా మనకు వాచ్యార్థం కంటే? అనేటంత మంచి ప్రయోగాలు కొన్ని ఉంటాయి, సూక్ష్మమైనటువంటివి. అంచేత ఇక్కడ ఏది ముందు ఏది వెనక, వాచ్యార్థం ముందు తెలిసి వ్యంగ్యార్థం తర్వాత తెలుస్తుందా, వ్యంగ్యార్థం ముందు తెలిసి వాచ్యార్థం తర్వాత తెలుస్తుందా అన్న క్రమమే మనకు తెలియట్లేదు. తెలియనంత స్పీడ్ గా వ్యంగ్యార్థం అనేది ప్రతిమానం అయిపోతుంది ఇక్కడ. అంచేత ఇక్కడ క్రమం అనేది లేదు కనుక దీన్ని అసంలక్ష్య క్రమ వ్యంగ్యధ్వని అని అంటాం. ఉదాహరణకి అసంలక్ష్య క్రమ వ్యంగ్యధ్వని అనేది ఎక్కడ ఉంటుందంటేనండి, ఇప్పుడు మనం రసం, ధ్వనిలో రసం అనేటువంటిది అన్నిటికంటే ముఖ్యమైనది అని చెప్పుకున్నాం. రసధ్వని, ఈ రసం, భావం, రసాభాష, భావాభాష, భావశాంతి ఇవన్నీ కూడా మనకి అందులో వస్తాయి. మనం ఒక కరుణరసం తాలూకు ఒక సన్నివేశం, భాషా ప్రయోగం జరుగుతుంది అనుకోండి, పద ప్రయోగం, శబ్ద ప్రయోగం, ఒక కరుణ రసానికి సంబంధించి ప్రయోగం జరుగుతుంది అనుకోండి. అసలు ఆ ప్రయోగం చేస్తూనే మనకు ఆ రసం, ఆ కరుణ రసం వింటూనే మనకు ఆ కరుణ అనే భావం కలిగిపోతుంది. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము? ఆ శబ్దార్థాల వల్ల కరుణ రసం డైరెక్ట్ గా ఏమీ రావట్లేదు.
దానికి సంబంధించిన రసం ఇవ్వండి, శృంగార రసం ఇవ్వండి, దానికి సంబంధించిన శబ్దార్థాలు మనం వాడటం లేదు. మనం ఏ శబ్దం వాడినా కూడా అది ప్రతీయమానం అవుతుంది. ఈ రసము అనేటువంటి రసస్పర్శకి ప్రతీయమానం అవుతుంది. అంటే మనకి అది ధ్వనిస్తోంది. దాన్నే అందుకని మనం ఇలా ధ్వనించేటప్పుడు ఏమవుతుందంటే మనకి తింటూ ఉంటేనే మనం ఆ ఆ ఆ రసస్ఫారకతలోకి వెళ్ళిపోతాం. మనకు ఆ రసం వచ్చేస్తుంది. అక్కడ మనం ఆ శబ్దార్థాలు ఏమిటి అని మనం ఆలోచించవద్దు. ఆలోచించకుండానే రసంలో మునిగిపోతాం మనం. ఇక్కడ మీకు అర్థమైపోతుంది. ఇక్కడనే ఇదే అసంలక్షి క్రమం ఏం ధ్వని అని అంటే అక్కడ శబ్దార్థాల ప్రయోగం గురించి పెద్దగా అది ముందు తెలుసుకుంటేనే ఇది తెలుస్తుంది అనే రసపు లేకుండా మనం ఎటువంటి సందర్భాల్లో ముఖ్యంగా రసం భావం ఎటువంటివి మనకి అనుభూతులు కలగటం అనేటటువంటి సందర్భాల్లో ఎప్పుడూ కూడా అసంలక్ష్య క్రమం వ్యంగ్యధ్వని ఉంటుంది. అంటే ఇక్కడ అసలు మనం వాచ్యధ్వని ముందు తెలిసిందా, తెల్లగా సూటిగా వ్యంగ్యధ్వని తెలుస్తుందా అనేలాగా ఉంటాయి అని. దీన్ని అసంలక్ష్య క్రమం వ్యంగ్యధ్వని అని చెప్పారు. దీనికి ఇక్కడ ఏం రాశామంటే చూడండి, వివక్షితాన్యపర వాచ్యత్వం రెండు విధాలు. ఒక దాంట్లో వాచ్యార్థానికి వ్యంగ్యార్థానికి ఉన్న ముందు వెనుకలు తెలియవు మాట్లాడుకున్నామని. ఇంకొక దాంట్లో తెలుస్తాయి. ఖచ్చితంగా ముందు వాచ్యార్థం అర్థమైతేనే దాని నుంచి వ్యంగ్యార్థం మనకి వస్తుంది. మరి వాచ్యార్థం ముందు తెలుస్తుంది, వ్యంగ్యార్థం తర్వాత తెలుస్తుంది. అలా ఈ రెండింటికి ఒక క్రమం ఉంది. ఈ క్రమాన్ని గుర్తించేది ఒక భేదం. ఓహో, ముందు మనం వాచ్యార్థం నుంచి వ్యంగ్యార్థం తెలుసుకున్నాము అనేది మనం తెలుసుకున్నప్పుడు అది ఒక భేదం. అది తెలియకుండా అసలు మనకు వింటూనే వాచ్యార్థం గురించి ఆలోచించకుండానే పూర్తిగా వ్యంగ్యార్థం అర్థమైపోయిందా అంటే ఈ రెండింటి క్రమం గుర్తింపలేనిది మరొక భేదం. ఈ భేదాలు ఈ రెండింటిని ఏమంటాం మనం? ఇది ఒరిజినల్ గా వివక్షితాన్యపర వాచ్యధ్వని కనుక ఒకటి అసంలక్ష్య క్రమ, ఇంకొకటి సంలక్ష్య క్రమ. ఇప్పుడు చెప్పుకున్నది రసం, భావం, రసభాష, భావభాష, భావశాంతి ఇవన్నీ అనుభూతులు అనమాట. ఈ అనుభూతులు అనే వాటిని మనం ఇదే ఆలోచిస్తే అర్థమైపోతుంది. ఎలా ఉంటాయి రసాదులు అంటే రసభావ, రసాభావ, రసాభాష, భావాభాష, భావశాంతి. ఇవి వాక్యంతో పాటే భాషించినట్టు భాషిస్తాయి. అంటే మీరు వింటుండగానే ఆ వ్యంగ్యం మీకు తెచ్చిపోతూ ఉంటుంది, ఆ ధ్వని మీకు వచ్చేస్తూ ఉంటుంది, ఆ భావం మీకు కలిగిపోతూ ఉంటుంది, కలిసే ఉంటుంది. అంతేగాని ఇక్కడ ఎప్పుడైనా ఒకటి మాత్రం మర్చిపోకూడదు, వాచ్యం లేకుండా అసలు ఇది లేకుండా ముందు వాచ్యమే భాషిస్తుంది, తర్వాతే రసరూప వ్యంగ్యం. రసరూప వ్యంగ్యమైనా భావరూప వ్యంగ్యం ఏదైనా కానీ తర్వాతే భాషిస్తుంది, ప్రకాశం అవుతుంది. కానీ మన ఫీలింగ్ ఆ క్రమం మనం గుర్తించలేనంత స్పీడ్గా జరిగి రెండూ ఒకేసారి ప్రకాశించడానికి ఇలా ప్రకాశించిన రసం దానికి ప్రాధాన్యత వస్తే దాన్ని మనం రసధ్వని అని అంటారు. రసానుభూతిని కలిగించే అలంకారం కూడా ఒకటి ఉంది, రసవత్ అలంకారము, రసవద్ అలంకారము అని అంటారు. మరి రసవద్ అలంకారం అంటే ఏమిటి, రసధ్వని ఏమిటి, రెండింటికి తేడా ఏమిటి? అక్కడ కూడా రసవత్ అలంకారము, అక్కడైనా కానీ భావం అలంకారం ద్వారా భావమే కలుగుతుంది రసం, రసస్ఫోరకత. ఇక్కడ కూడా అంతే రసధ్వనిలో. ఈ రెండింటికి తేడా ఏమిటి? ఏది రసధ్వని, ఏది రసవద్ అలంకారము అంటే ఏది అలంకారము, ఏది ధ్వని. మనం ఎప్పటికప్పుడు ముఖ్యంగా అలంకారం వేరు, ధ్వని వేరు. ధ్వని అలంకారంలో అంతర్భవించదు. ఒకచో అలంకారమే ధ్వనిలో అంతర్భవించవచ్చును, కానీ ధ్వని అలంకారంలో అంతర్భవించదు. ధ్వని అనేది వేరే సిద్ధాంతం. ఇక్కడ ప్రయోగించేటువంటి శబ్దార్థాలకి వచ్చిన వాచ్యార్థం కాకుండా మరొక వాక్యార్థం అంటే వేరే వాచ్యార్థం, డైరెక్ట్ గా వీటిని వచ్చిన వాచ్యార్థం కాకుండా వేరే వాక్యార్థం ప్రధానమయ్యి దీని ద్వారా వ్యక్తపరచబడిన రసాదులు దానికి అంగాలైతే, అంటే ఇక్కడ కూడా శబ్దార్థాల వల్ల రసాలే వస్తాయి బయటికి, రసాలే మనకి స్ఫూర్తినిస్తాయి. కానీ ఈ రసాదులు దేన్ని మనకి చూపిస్తాయి? ధ్వనిని కాదు. అంటే ఆ రసానికే ప్రాధాన్యత లేదు. ఈ రసాలు మనల్ని మరొక కొత్త వాక్యార్థాన్ని చూపిస్తాయి. కొత్త వాక్యార్థాన్ని చూపించడానికి ఈ రసాదులు ఉపకారం అవుతాయి. అంటే ఒక కొత్త వాక్యార్థానికి ఈ రసాదులు అంగాలు అవుతాయి. ఈ రసాదులు ఎక్కడి నుంచి వస్తాయి? శబ్దార్థాల వల్ల వస్తాయి, వాచ్యార్థం నుంచి వస్తాయి. అంచేత వాచ్యార్థం నుంచి వచ్చిన రసాదులు వేరే వాచ్యార్థానికి అంగాలయ్యి ఆ వాచ్యార్థాన్ని ప్రకాశింపచేస్తే అది రసవద్ అలంకారము, అది అలంకారం అవుతుంది. అలా కాకుండా వేరే వాచ్యార్థానికి పోకుండా ఈ శబ్దార్థాలు ప్రతీయమానం చేసే రసానికే ప్రాధాన్యత, అంటే ఆ రసస్పర్శతో ఆగిపోయేటట్లయితే అది ఆ రసధ్వని. ఈ రసవద్ అలంకారం అనే దాంట్లో
మళ్ళీ రెండు రకాలు చెప్పారు. ఇక్కడ రసవద అలంకారం గురించి కొంచెం మనం చదువుతున్నాం, అంటే తేడా తెలుసుకోవడానికి పూర్తిగా ఉదాహరణ సహితంగా రసవద అలంకారానికి రసధ్వనికి తేడా ఏమిటి అనేది తెలుసుకోవడానికి అసలు రసవద అలంకారం గురించి తెలుసుకుని దాని ఉదాహరణ చూద్దాం. ఇవి చూసేటందుకు రసవద అలంకారాన్ని మళ్ళీ 2 భేదాలుగా చూపించారు. ఒకటి శుద్ధ రసవద అలంకారము, రెండోది సంకీర్ణ రసవత్ అలంకారము. శుద్ధ రసవద అలంకారం అంటే ఏమిటి? ఇందులో తెలిసిపోతాం. శుద్ధ రసం అంటే ఒకే ఒక్క రసం ఉంది, ఆ రసం ఇంకా వేరే రసాలతో దేనితోని కలవకుండా ఒకే ఒక్క రసం ఎక్స్క్లూజివ్ గా మరొక వాచ్యార్థానికి అంగంగా ఉండేలాగా ఉంటే దీన్ని శుద్ధ రసవద అలంకారం అని అంటారు. అలా కాకుండా కేవలం ఒక్క రసం కాకుండా ఆ ఒక రసం వేరే రసాలతోటి కూడా, అంటే శృంగార రసం ఏమైనా కానీ లేదు వేరే అలంకారాలతో కానీ వేరే, అంటే ఒక రసం ఒకటే కాకుండా వేరే రసాలతో కానీ కలిసి కానీ వేరే అలంకారాలతో కలిసి కానీ మరొక వాక్యార్థానికి ఇది అంగంగా ఉండేటట్లయితే దీన్ని సంకీర్ణ రసవత్ అలంకారము. అంటే శుద్ధ రసవత్ అంటే శుద్ధం అంటే ఒకే ఒక్క రసం ద్వారా అలంకారము. సంకీర్ణ రసవత్ అంటే ఇక్కడ ఒక రసము మరొక రసంతో కూడి కానీ మరొక అలంకారంతో కూడి కానీ మళ్ళీ మరొక వాక్యార్థానికి అంగంగా పనిచేసేటటువంటి అలంకారంగా పనిచేస్తుంది. ఇక్కడికి ఆప్ చేద్దాము. మళ్ళీ మండే నాడే కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్. గుడ్ నైట్. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్. గుడ్ నైట్. థ్యాంక్ యూ.